హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అంట. ఇది వచ్చేసి లూలు మాల్లో పార్ట్ 4 వీడియో అండి. ఆల్రెడీ నేను ముందు 3 వీడియోస్ పోస్ట్ చేశాను. అంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సెపరేట్గా తీసానండి. సో ఎవరన్నా షాపింగ్కి వెళ్ళాలనుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి. బట్ ఇక్కడ ప్రైజెస్ అయితే నాకు మరీ కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. తక్కువ అని ఎక్కడ అనిపించలేదండి. ఫుడ్ అయితే పర్లేదు, ఫుడ్ అయితే తక్కువగానే ఉన్నాయి. క్వాంటిటీ అనేది బాగానే వస్తుంది. సో ఫుడ్ అయితే 5 out of 5 ఇవ్వచ్చు. బట్ షాపింగ్ అయితే ప్రైజెస్ చాలా హైలో ఉన్నాయండి. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. సో బట్టలు అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. కలెక్షన్ బాగుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అన్నీ బ్రాండెడ్ కదా, కాస్ట్ అట్లానే ఉంటుంది. బట్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. లేడీస్ కలెక్షన్స్ అవనివ్వండి, మెన్స్, కిడ్స్, చిన్నపిల్లలవి చిన్న చిన్న ఫ్రాక్స్ భలే ఉన్నాయి, మంచి క్యూట్గా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఒక కార్డ్ అనేది ఇస్తున్నారు మనకి. క్రెడిట్ కార్డ్ మీద మనకి అండ్ డెబిట్ కార్డ్ మీద పాయింట్స్ వస్తాయి కదా, దానికి ఏమన్నా పాయింట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొన్ని మనం ఎక్స్ట్రా మనీ అనేది కడితే 500 కూపన్ అనేది కార్డ్ అనేది ఇస్తున్నారు. మా దగ్గర అయితే 300 కాయిన్స్ ఉన్నాయి. ఆ కార్డుకి 999 కట్టించుకున్నారు. సో మాకు 500 కార్డు అనేది ఇచ్చారు. అక్కడ కార్డు పైన కొన్ని నేమ్స్ అనేవి ఉన్నాయండి. ఆ స్టోర్స్లో వెళ్తే మనకి 500 ఆఫ్ అనేది వస్తుంది. అంటే ప్రతి దాంట్లోని కాదు, ప్రతి స్టాల్స్లోని కాదండి. అక్కడ కొన్ని నేమ్స్ అనేది మెన్షన్ చేశారు. అంటే లూలుకి సంబంధించి ఏమన్నా ఉంటే అక్కడ మనం ప్రతి చోటన ఈ 500 కూపన్ అనేది యూస్ చేసుకోవచ్చు. 500లో ఏమన్నా తీసుకోవచ్చు. అండ్ మనం ఎక్కువ ఏమన్నా తీసుకున్నా 500 అనేది మైనస్ చేస్తారండి. సో ఇక్కడ కలెక్షన్ అయితే లేడీస్ కలెక్షన్ భలే ఉందండి. ఉమెన్స్వి అన్ని సైజెస్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేనైతే అసలు ఏమీ తీసుకోలేదు. జస్ట్ నేను ఒక సాస్ బాటిల్ ఒకటే తీసుకున్నానండి, టమాటా సాస్. ఇంట్లో అయిపోయింది అని చెప్పి. సో బ్లౌజ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ మీద గోల్డ్ కోటింగ్ వేసి అవైతే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళే వారంటీ ఏమన్నా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ కూడా చేస్తారంటండి. సో అవి ఒకసారి చూడండి, ట్రై చేయండి. గోల్డ్ రేట్ అయితే బీభత్సంగా పెరిగిపోతుంది కదా, పీక్స్లో ఉంటుంది కదా. సో ఇవైతే వాళ్ళే కలర్ అనేది చేంజ్ అయితే వాళ్ళే చేంజ్ చేస్తారంట. సో ఇక్కడ ఇది వచ్చేసి లూలు ఫ్యాషన్స్ అండి. మొత్తం డ్రెస్సెస్, టాయ్స్ అండ్ ఫ్రిడ్జ్ A to Z అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఈ స్టోర్లో. లైక్ డీమార్ట్ ఎట్లా ఉంటుందో అలా, కానీ ప్రైజెస్ అయితే డీమార్ట్ మనకి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇదైతే అన్నీ కాస్ట్లీగానే ఉన్నాయి. మా బుడ్డోడు ఇక్కడ బొమ్మల మీద పడ్డాడండి, నాకు బొమ్మలు కావాలి అని చెప్పి. సో మనం వాడి దగ్గర బొమ్మలు కొంటాను అని అస్సలు అనకూడదు. అలా అంటే వాడు నాకు కొంటారు కదా, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉంటాడు. మనం అట్లా ఏమీ అనకపోతే వాడు ఆ బొమ్మలు తీసుకుని చూసేసి అవి ఎలా ఉందో చూసేసి పక్కన పెట్టేస్తాడు తప్పించి అది కొనుక్కోవాలి అనే ధ్యాస ఉండదు. బట్ మా మమ్మీ బొమ్మలు కొంటాను అని చెప్పారు. సో వాడు బొమ్మలు చూసుకుంటూ వాడికి ఏం సెట్ అవుతుందో అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ లూలు ఫ్యాషన్స్లో కొంచెం బట్టల ప్రైస్ అనేది తక్కువ ఉందండి. ఆఫర్స్ ఉన్నాయి, 1+1 ఆఫ్ అని, 50% ఆఫ్ అని చెప్పి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి లైక్ ఎట్లా పెట్టారంటే ప్రైజెస్ 699, 499, 399 అట్లా పెట్టారండి. క్లాతింగ్ విషయానికి వస్తే క్లాత్ చాలా బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ స్టైల్స్, ఏ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చితే ఆ టైప్ డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. మా బుడ్డగాడు బొమ్మలు సెలెక్ట్ చేసుకుంటాంలో బిజీ ఉన్నాడండి. వీళ్ళు
మార్కెట్ స్ట్రాటజీ ఎట్లా వాడారంటే, ఇప్పుడు అక్కడ ఒక కార్డ్ అనేది డిస్ప్లే చేశారు. అక్కడ మనం ఒక బొమ్మ ప్రైస్ తగ్గించమని పెట్టారు. సేమ్ అదే స్టాండ్లో ఇంకా వేరే వేరే డిఫరెంట్ బొమ్మలు కూడా పెట్టారు. సో మనం అది చూడకుండా ఆ ప్రైస్ అనేది బాగా ఎక్కువగా కనిపించేటట్టు పెట్టారండి. మనం అన్ని బొమ్మలు ఒకే ప్రైస్ అనేది అనుకుంటాం కదా, బట్ దాంట్లో ఉన్న బొమ్మల్లో ఒకటే బొమ్మ అనేది తక్కువ ప్రైస్ ఉంది. సో అట్లా చూసుకుని తీసుకోండి. బిల్లింగ్ అంతా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మేబీ రిటర్న్ ఇస్తారో ఎవరో తెలియదు కదా. సో ఇదొకటి చూసుకుని తీసుకోండి. అండ్ మా బుడ్డగాడు అయితే గన్ తీసుకున్నాడు. అది 299 పడింది. గన్ అయితే బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది 699 ఆర్ 899 ఉందండి. అది తక్కువ కానీ పెట్టారు ప్రైజు. దాంట్లోనే మా బుడ్డగాడు కొన్ని బొమ్మలు క్రెయిన్ అట్లాంటివి తీసుకున్నాడు. అదైతే దాని మీద 1200 ఉంది. అదైతే అసలు ఏ ప్రైజు తగ్గదు. పాపం మాల్ మొత్తం తిరుగుతున్నప్పుడు వాడే పట్టుకున్నాడండి వాడు బొమ్మ. మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పి చేతులు లాగుతున్నా సరే వాడు ఆ బొమ్మని పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఇలా ఏమన్నా కొంటామన్నప్పుడు ఒక బొమ్మ కొనేసి వాడికి ఇచ్చేస్తే దాన్నే చూసుకుని మురిసిపోతూ ఉంటాడండి. వాడు అడిగిన రెండు ఐస్ క్రీమ్ అండ్ ఒక బొమ్మ కొనమని. సో అవి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కామ్ అయిపోయాడు. అండ్ బొమ్మల సెక్షన్ వచ్చేటప్పటికి కావాలి అని చెప్పి అన్నాడు. సో కాసేపు వెయిట్ చేయి తీసుకుంటా అని చెప్తే ఆగాడు. అట్ లాస్ట్కి వాడు బొమ్మ అయితే తీసేసుకున్నాడు. అండ్ ఇవి వచ్చేసి కుర్తాలు బాగున్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అన్ని సైజెస్ ఉన్నాయి. అప్ టు 4XL వరకు ఉన్నట్టున్నాయండి. సో హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ మాల్ మొత్తం చూసిన తర్వాత లూలు మాల్ కాకుండా లూటీ మాల్ అని పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇక్కడ ఒక దుక్కునే మేబీ నాకు ఈ ప్రైజెస్ కనిపించినాయి అండి. ఇదిగోండి 499 అండ్ 699 ఉంది కదా. సో ఇట్లా ప్రైజెస్ పెట్టినవి ఇక్కడే తీసుకుంటే మనకి కొద్దిగా తక్కువ ప్రైస్ పడుతుంది. కలెక్షన్ బాగుంది. ఎవరన్నా మొత్తం స్టార్టింగ్లోనే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చూడకుండా వెళ్ళిపోతారేమో. ఇక్కడ ఈ పర్టికులర్గా ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్నాయి. అండ్ ఈ జెంట్స్ కలెక్షన్ అండ్ కిడ్స్ కలెక్షన్ కూడా బాగుంది. ఇక్కడ చిన్న పిల్లలకి సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయండి. అండ్ చాలా యానిమల్స్, చాలా రకాల టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ కిడ్స్ సెక్షన్. మా బుడ్డగాడికి తీసేసుకున్నాం అలా, పాపం దాని జోలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ కూడా కాస్ట్ తగ్గించి పెట్టారండి. అంటే ఆఫర్ ప్రైస్ అనేది పెట్టారు. బట్ ఇదంతా చెప్పేది లూలు ఫ్యాషన్లోని మాత్రమేనండి కాస్ట్ తక్కువ అనేది. మిగిలిన బయట వేరే స్టాల్స్ ఉన్నాయి కదా, అక్కడ పీక్స్లోనే ఉన్నాయి ప్రతి ఐటమ్. ఇక్కడ రిమోట్ కార్స్ అండ్ బైక్స్ ఉంటాయి కదా, ఆ టైపు ఇక్కడ ఉన్నాయండి. అవి వచ్చేసి 10,000 to 15,000 ఆ రేంజెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ బుజ్జి ఫ్రాక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మా బుడ్డగాడు కానీ అమ్మాయి కింద పుట్టుంటే ఈ ఫ్రాక్స్ తీసుకునేదాన్ని నేను. సో అమ్మాయిలు అయితే రెడీ చేయొచ్చండి. అబ్బాయిలు ఏముంటాయి, ప్యాంట్ షర్ట్ వేసేస్తే సరిపోతుంది. అమ్మాయిలు అయితే భలే ముస్తాబ్ చేయొచ్చు వాళ్ళని. నాకు చాలా ఇష్టం బుజ్జి పిల్లలను రెడీ చేయడం అంటే. ఇక్కడ కిందన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా బొమ్మలనే ఉన్నాయండి. కావాలంటే మనం వాటితో సెల్ఫీ దిగొచ్చు. వీళ్ళతో బాగా ఆడుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ఫోటో దిగుతూనే ఉన్నాడు. సో ఇదండి ఓవరాల్ లుక్ లూలు మాల్ అంటే. డెకరేషన్ అయితే చాలా బాగుంది. దివాళీకి ఇక్కడ సెట్ వేసినట్టున్నారండి, దివాళీ దీపం సెట్ కింద. అది బాగుంది. అక్కడనే ఇక్కడ ఇలా లైక్ టెడ్డీ బేర్ ఒకటి, వీళ్ళ పేర్లు నాకు తెలీదు, మిక్కీ మౌస్ ఇలా ఉన్నాయి. ఈ లూలు మాల్ దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మా వాడు ధైర్యంగా వెళ్ళి సెకండ్ ఇస్తున్నాడండి, వాళ్ళు ఏం చేయట్లేదని. వెళ్ళనా మా అన్న అని చాలాసార్లు వెళ్ళాడు. అండ్ ఫోటో దిగుతున్నాడు. అమ్మ ఫోటో తీయొకటి అని చెప్తున్నాడు. అసలు ఇక్కడ నేను ఒక పిక్ దిగానండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఈ లోపలికి వెళ్ళనివ్వట్లేదు.
దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.